ఆరాధించడానికి కొన్ని మాటల్ని మన పరిశుద్ధ గ్రంథం ద్వారా ధ్యానం చేసుకొని ఆత్మతోనూ సత్యముతో దేవుని స్తుతించేవారిగా మనం ఉంటాం. దానికంటే ముందుగా మన చేతిలో ఉన్న బైబిల్స్ తనకంటే ఎత్తుగా చూపించండి. బైబిల్ పల్లె పాడుకొని మరి దేవుణ్ణి మహిమపరుస్తాం. పాటింపసేతగంధాము బైబిల్ పాటింపసేతగంధాము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పాటింపసేతగంధాము బైబిల్. ప్రభు యేసుక్రీస్తు వారిని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కొన్ని మాటలు మనం గమనించినట్లయితే మరి దేవుణ్ణి మనం స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం దేవునికి ఎంతో ఇష్టమైన కార్యక్రమం. నిజంగా దేవుని యొక్క వర్తమానాల్లో, ఆదివారం వర్తమానాల్లో దేవునికి ఇష్టమైన వర్తమానం ఏంటంటే ఆరాధన వర్తమానమే దేవునికి చాలా ఇష్టం. ఎందుకంటే వారములో దేవుని ఆరాధించే సమయం దేవుడు మొట్టమొదటిగా ఈ సమయాన్ని మనకు అనుగ్రహిస్తూ వస్తున్నారు. దేవుడి వారంలో మనకు చేసిన ప్రతి మేలుని, మరి ప్రభు చేసిన ప్రతి సహాయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవునికి థ్యాంక్స్, దేవుని కృతజ్ఞతలు చెల్లించే సమయం ఇది. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనం ఎవరికైనా ఎవరి దగ్గరైనా ఒక 100 రూపాయలు 1000 రూపాయలు అప్పుగా తీసుకున్నామనుకోండి, అవసరానికి అడిగామనుకోండి, ఆ బ్రదర్ మనకి ఇస్తే మనం ఏం చెప్తాం? కృతజ్ఞతగా చాలా వందనాలండి, థ్యాంక్స్ అండి, మీరు సమయానికి నాకు అందించారు అని మనం ఎలాగ థ్యాంక్స్ చెప్తామో, మరి ఆపదలో సహాయం చేసినప్పుడు ఎలా థ్యాంక్స్ చెప్తామో, అలాగే దేవుడు చేసిన మేలుని బట్టి కూడా ఈ రోజున మనం దేవునికి ఏం చేయాలి? థ్యాంక్స్ చెప్పాలి. అంటే వందనా చెప్పాలి, ఆరాధించాలని అర్థమైందండి. మన వాడుక భాషలో థ్యాంక్స్ చెప్పడం, వాళ్ళకి కృతజ్ఞతతో థ్యాంక్స్ చెప్పడం. అలాగే దేవునికి కూడా మనం ఏం చేయాలి? థ్యాంక్స్ చెప్పాలి. ఈ వారంలో ఎన్నో పరిస్థితుల నుండి, ఎన్నో రాకపోకల నుండి, ఎన్నో ప్రమాదాల నుండి, ఎన్నో అక్కర అవస్థల నుండి దేవుడు నిన్ను నన్ను కాపాడినందుకు దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ఎలా స్తుతించాలి దేవుణ్ణి, ఏ విధంగా స్తుతించాలి అనే అంశమే ఈ రోజున మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలుగా మనం చూద్దాం. దేవుని ఎలా స్తుతించాలి, మనం అసలు దేవుని ఎలా స్తుతిస్తే దేవునికి ఇష్టం అనేది మనం చూద్దాం. చూసినట్లయితే కీర్తన 103వ కీర్తనలో ఒక మాట చూద్దాం. 103వ కీర్తన మొదటి వచనాన్ని మనం అందరం కలిపి చదువుకుందాం. కీర్తన 103వ కీర్తన మొదటి వచనం చదువుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. చూసినట్లయితే కీర్తన 103వ కీర్తన 1వ వచనంలో మనం చదువుకున్న మాటలను గమనించినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకుము. చూసారండి, 1-2 వచనాల్లో కీర్తనకారుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము. చాలా విషయాల్లో ఈ యొక్క ప్రజలు, దేవుని ఎరిగిన బిడ్డలు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే దేవుని ఆరాధించే సమయంలో దేవుని యొక్క పనులు కాకుండా లోకానుసారమైన పనుల్లో నిమగ్నమైపోతారు. కానీ దావీదు మహారాజు గారు అలా లేరు. ఏమంటున్నారంటే, నా ప్రాణమా, నా మనస్సారా, అంటే వాడుక భాషలో మనస్సారా స్తుతించాలి యెహోవాను అని ఉంటుంది. ప్రియమైన దేవుడు, నా ప్రాణమ యెహోవాను సన్నుతించు. చూసారా, ప్రాణముతో దావీదు మహారాజు చెప్తున్నాడు కదా, నా ప్రాణమ యెహోవాను సన్నుతించు. నా అంతరంగంలో ఉన్న సమస్తమా, నా అంతరంగంలో ఏదైతే ఉందో అవన్నీ సమస్తమా, చూడండి, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. తర్వాత నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవ. ఆయన చేసిన ఉపకారంలో మనం ఏం కూడా దేన్ని కూడా మర్చిపోకూడదు.
చాలామంది ఏం చేస్తారంటే ఆయనకి మర్చిపోయేవారుగా ఉంటారు. దేవుడు చేసిన మేలు ఏం చేస్తారు? మర్చిపోతారు. మర్చిపోయి ఆయన స్తుతించడానికి నిర్లక్ష్యంగా ఉంటారు. ఆ దేవుడు నాకేం చేశాడు అనేటి కాడికి వస్తారు. దేవుడు చేసిన మేళ్ళు, ఆయన చేసిన ఉపకారాలన్నీ కూడా ఏం చేస్తాం? మనం మర్చిపోతాం. కానీ దావీదు మహారాజు అలా మర్చిపోవాలి. ఆయన తన ప్రాణముతోనూ తన హృదయం అంతరంగముతోనూ మరి ఆయన చేసిన మేలును బట్టి దేవాది దేవుని స్తుతిస్తూ వస్తున్నాడు. ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఏం చేయాలంటే మనం కూడా స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, ఘనపరచాలి. ఎందుకని నేను ఈ లోకంలో నుండి ప్రత్యేకించుకొని నన్ను తన బిడ్డగా చేసుకున్నాడు దేవుడు అంటే ఆయన్ని ఘనపరిచే బిడ్డగా ఉండాలని, ఆయన మహింపరిచే బిడ్డగా ఉండాలని, ఆయన నామానికి ఘనత తెచ్చే బిడ్డగా ఉండాలని నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కోట్లాది దేవదూతలు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక స్తుతిగానాలు చేస్తున్నారు పరలోక రాజ్యంలో. మరి వాళ్ళకంటే గొప్పవాళ్ళం మనము కాదు. కానీ దేవాది దేవుడు నన్ను తన పోలిక చొప్పున చేసుకొని తన జీవాన్ని, తన ఊపిరి మనలో ఊది జీవాత్మగా చేసి, చూడండి నన్ను నీతో నీ మాటలు నా మాటలు మనం ఆరాధించే మాట చూసి ఆయన మురిసిపోతాడు. అంటే ఎలాగంటే ఒక తల్లి చంటి బిడ్డ అప్పుడే మాట్లాడుతున్న మాటలు ఏ విధంగా ఉంటాయో, మురిసిపోతుంటుందో తల్లి, అమ్మ తాత అంటుంటే ఎలా మురిసిపోతుందో ఆ తల్లి, అలాగే మన తండ్రి కూడా, మన దేవుడైన యెహోవా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నీవు నేను చేసే ఆరాధన చూసి మురిసిపోతాడు. ఆయన దృష్టిలో మనం ఈ లోకంలో పెద్దోడై ఉండొచ్చు, పెద్ద వయసు అయి ఉండొచ్చు, కానీ ఆయన దృష్టిలో మనం ఎవరో చిన్న బిడ్డలం. అర్థమైందండి? అందుకనే మన నోటికుంటూ వచ్చే ఆరాధన కావాలని ఆయన కోరుకుంటున్నాడు. మనము అంతరంగంలో నుండి వచ్చే ఆరాధన కావాలని కోరుకుంటున్నాడు. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోకుండా ఆయన స్తుతించాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా దావీదు మహారాజు చేసిన ఆరాధనని మనం చేసేవారిగా ఉండాలని ప్రభు పేరిట మీకు అందుకని ఎలా దేవుని స్తుతించాలి అర్థమైందండి? ఎలా స్తుతించాలంటే దావీదు మహారాజు వలె నేను స్తుతించాలి. రెండో అనుభవం చూద్దాం. చూడండి, కీర్తన 9వ అధ్యాయం చూద్దాం. 9:1 కీర్తనలు 9:1 చదువు. చాలు. ఇక్కడ మనం రెండు విషయాలు చదువుకుంటూ వచ్చాం. 9వ అధ్యాయం కీర్తన 9:1 నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను సన్నుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యమును బట్టి నేను వివరించెదను, మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి ఆశించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. అర్థమైందండి? ఈ మాట కూడా దావీదు గారే పలుకుతూ వస్తున్నారు. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తాను. ఆయన స్తుతించే విషయంలో నీకు ఎక్కడా కూడా లోపం రాకూడదు, సందేహపడకూడదు, విసుగు చెందకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆయన నువ్వు ఆరాధించేటప్పుడు మనస్ఫూర్తిగా ఆరాధించాలి, హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఊరికినే మనం ఒక ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని మాటల్ని ప్రిపేర్ అయి ఉంటాం. ఎలా మాట్లాడాలి సార్తో, ఎలా మనం చెప్తే ఆయన మనకు జవాబిస్తారు, మనం ఏం మాట్లాడాలి అని అనుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆయన మన మాట వింటాడా? కానీ దావీదు మహారాజు గారు ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తున్నారు. ఏమంటున్నారంటే, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తాను. పూర్ణ హృదయంతో, ఏ లోపము లేకుండా, ఏ కళ్ళకపటం లేకుండా, ఏ స్వార్థము లేకుండా, హృదయాంతరంగంలో నుండి మనస్ఫూర్తిగా వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు వింటున్నారు, నన్ను ఆశ్రయించుకుంటారేమో, నన్ను చిన్న చూపు చూస్తారేమో అనుకోకూడదు. దేవుణ్ణి ఆరాధించినప్పుడు మనస్ఫూర్తిగా ఆరాధించాలి, హృదయమార ఆరాధించాలి. అందుకనే దావీదు మహారాజు ఇక్కడ అద్భుతంగా అన్నారు, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించుదను,
యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించగలను. అర్థమైందండి? మనం స్తుతించటమే కాదు, ఆయన చేసిన అద్భుత కార్యాలు 10 మందికి చెప్పడం కూడా దేవుని స్తుతించటమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్తుతించడానికి ఆయన సన్నిధికి వచ్చి ఉన్నాం. మరి నువ్వు నేను ఆరాధిస్తామా? మరి ఎవరిని ఆరాధించాలంటే ఇక్కడ ఎలా ఆరాధించాలని దావీదు మహారాజు ప్రభు గురించి ఎలా ఆరాధిస్తున్నారు మనం చూసినట్లయితే, మన ప్రాణముతో దేవుణ్ణి స్తుతించాలి. రెండోది పూర్ణ హృదయముతో దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. తర్వాత మూడోది 63వ కీర్తన 3వ వచనం. ఆ 63 3వ వచనంలో మరొకసారి చదవమ్మా. అది నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించు. మన పెదవులతో ఏం చేయాలట? దేవుడు. చాలామంది మన పెదవుల్ని దేవునికి ఉపయోగించరు, లోకానుసారంగా ఉపయోగిస్తారు. దేవుని స్తుతించడానికి నోరు పెగలదు, నోరు రాదు. బయట మాట్లాడాలన్నా, బయట గొడవలు పెట్టుకోవాలన్నా, బయట పోట్లాడాలన్నా, ఎవరితోనన్నా గట్టిగా మనం మాట్లాడాలన్నా గట్టిగా మాట్లాడతాం. దేవుని స్తుతించే కాడికి వచ్చాక మన పెదాలు మాట్లాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెదవులతో దేవుని ఏం చేయాలంటే మనం స్తుతించాలి, ఆయన్ని గణపరచాలి. మన పెదాలతో దేవునికి మహిమ రావాలి. మనం మాట్లాడే మాటలో ఒక ఉపయోగకరమైనది, అవసరమైనది, దేవునికి మేలుకరమైనది, దేవునికి ఘనత వచ్చే మాటలే మన నోటికుంట రావాలి. మన పెదాలు ఉచ్చరించాలి. లోకానుసారంగా ఏది పడితే అది మన నోటికుంట రానియకూడదు. ఎందుకంటే జీవం గల దేవుణ్ణి, ఆ పరలోకమందున్న దేవుణ్ణి మనము స్తుతించే నాలుక, ఇది స్తుతించే పెదాలు. మన పెదాలతో ఏది పడుతుంది అనకూడదు. ఎందుకంటే మన పెదాలు దేవుడివి, ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. మన శరీరంలో ప్రతి భాగము కూడా ఎవరిదే? దేవునిది. అందుకనే ఈ యొక్క శరీర భాగంలో ఏది ఉపయోగపడినా దేవునికి మహిమ రావాలి. అర్థమైందండి? దేవునికి ఘనత రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో దేవునికి ఘనత రావాలి. ఒకసారి ఒక సైంటిస్టు, ఒక అంతరిక్షం వెళ్ళే ఒక సహోదరుడు, క్రైస్తవుడే, ఆయన రాకెట్ మీద చందమామ మీదకి అంతరిక్షం వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే లెటర్ రాసి ఇవ్వాలి. అంటే ఏమంటే, ఒకవేళ నేను పైకి వెళ్ళిపోయిన తర్వాత అనానుకూలంగా ఏదైనా ఇబ్బంది కలిగి, ఒకవేళ మిషన్లో పని చేయకపోయినా, రాకెట్ పని చేయకపోయినా, ఒకవేళ మేము చనిపోతే మాకు ఈ పని చేయాలి, మేము ఇది కోరుకుంటున్నామని రాసి వాళ్ళకి ఇచ్చి వెళ్ళాలి. ముగ్గురు వెళ్ళారు. ముగ్గురికి వెళ్ళిన తర్వాత ప్రమాదశాతం చనిపోయారు. ఇద్దరు లెటర్స్ తీసుకొని చదివితే వాళ్ళేమో వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ గురించి రాస్తూ వచ్చారు. వాళ్ళు దాన్ని చేస్తూ వాళ్ళకి ఆస్తిపాస్తులు ఇస్తూ వెళ్ళిపోయారు. కానీ ఒక బ్రదర్ ఏమి రాశాడు తెలుసా? నేను ఒకవేళ అంతరిక్షంలో చనిపోతే, నేను పైన చనిపోతే, నేను ఈ భూలోకానికి తీసుకొచ్చిన తర్వాత నా బాడీని తీసుకొచ్చి, నా బాడీని ఇక్కడ పెట్టి, ఈ స్టేడియంలో పెట్టి, అందరి దగ్గర, అందరి ముందు ఈ లెటర్ చదవండి, నా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించండి, ఆయన చేసిన మేలుని గురించి చెప్పండి అని ఆయన రాసి పెట్టాడు. అర్థమైందండి? ఆయన చనిపోతున్న ఆయన బాడీని తీసుకొచ్చి ఏమన్నాడు? దేవునికి మహిమ రావాలి. అర్థమైందండి? దేవునికి మహిమ రావాలి నా ద్వారా. అందుకనే నా బాడీని అక్కడ పెట్టి నా గురించి, నేను రాసిన దాని గురించి, ప్రభు గురించి ప్రకటించండి, గొప్ప దైవజనుడు తీసుకొచ్చి మాట్లాడండి అని ఆ దేవుని గురించి మాట్లాడుతూ వస్తే అక్కడ ఉన్నోళ్ళు అందరూ ఏడ్చేశారట, ఎంత దేవుని ప్రేమిస్తున్నాడు అని. అర్థమైందండి? వాళ్ళందరూ దేవుని స్తుతించి రక్షణ పొందారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ శరీరం, నా శరీరం దేవునికి ఉపయోగపడాలి. మనం చేసే పనిలో దేవునికి మహిమ రావాలి. అప్పుడే దేవుడు ఎంత సంతోషించి, ఇక్కడ దావీదు మహారాజు గారు అదే అన్నారు, పెదవులతో దేవుణ్ణి స్తుతించు.
స్తుతించాలి. మరి అసభ్యకమైన మాటలు, లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన ఆలోచనలు అలాంటివి మన పెదాల గుంట రాకూడదు. ఎప్పుడు కూడా దేవుని మహిమపరిచినట్లుగానే మనం దేవుని స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా ఉండాలని ఇక్కడ కీర్తనకారుడైన దావీదు మహారాజు గారు కూడా ఈ మాట చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు 3 సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. ఒకటి, మన ప్రాణంతో దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. రెండోది ఏంటి? పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్తుతించాలి. మూడోది ఏంటి? పెదవులతో దేవుణ్ణి స్తుతించాలి. మరి తర్వాత 4వ వచనం చూడండి, 63వ కీర్తన 5వ వచనం చదవండి. 63:5 అదే పేజీ. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువారు 5వ వచనంలో ఇక్కడ చూడండి 63:5లో, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తిపడుచున్నది, ఉత్సాహించుతూ పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. ఉత్సాహముతో దేవుణ్ణి ఇచ్చారు మనం స్తుతించాలి. ఉత్సాహంతో ఏదన్నా మన పార్కు పిక్నిక్కి వెళ్ళామనుకోండి, ఏదన్నా మన పెళ్లి దగ్గరికి వెళ్ళామనుకోండి, మన ఇంట్లో సభ్యుడే మన అన్నదమ్ముడు పెళ్ళి అవుతుంది అనుకోండి, మనం ఏం చేస్తాం? చాలా సంతోషంగా నేను ఇదివరకు పెళ్ళి మరి ప్రభు యేసుక్రీస్తు అని ముందు మా అన్నయ్య వాళ్ళ మా అన్నయ్య, మా చిన్నన్నయ్య ఏం చేసేవాడు అంటే, నాకైతే పెద్ద కాదు కానీ మా చిన్నన్నయ్య ఆ పెళ్ళికి డ్యాన్స్ చేసేవాడు. అర్థమైందండి? ఆ యొక్క ఊర్లో పెళ్లి జరిగిందనుకోండి, పెళ్లి కొడుకు తీసుకొచ్చేటప్పుడు ఆ పెళ్లి కొడుకు దగ్గర మా అన్నయ్య ఏం చేసాడంటే డ్యాన్స్ చేసాడు. అంటే ఉత్సాహంగా ఏదైనా సినిమా స్టెప్ ఏదైనా ఒకటే వేసేవాడు. అలాగే దావీదు మహారాజు కూడా ఏం చేశాడంటే, దేవుని మందసాన్ని తీసుకొచ్చినప్పుడు ఆయన ఒళ్ళు మర్చిపోయి దేవుని స్తుతిస్తూ నాట్యమాడుతూ వచ్చాడట. ప్రియమంది ఏం పెట్టారా? ఉత్సాహంతో దేవుని మనం ఏం చేయాలి? స్తుతించాలి. సిగ్గుపడకూడదు. దేవుని ఆరాధించేటప్పుడు సిగ్గుపడకూడదు. మనం ఎప్పుడు కూడా ఉత్సాహంతో మనం ఇంకా 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 గట్టిగా ఇంకా బిగ్గరగా దేవుని గణపరుస్తూ మహింపరుస్తూ, దేవా నువ్వు చేసిన మేలు బట్టి మీకు వందనాలు స్తోత్రాలని మనం స్తుతించాలి. ఒకసారి మొన్న మధ్యన జరిగింది అసెంబ్లీలో, అమెరికా అసెంబ్లీలో ఒక సిచ్యువేషన్ జరిగింది. వాడి యొక్క తెగల వారి భాషను గురించి ఎగతాళి చేస్తుంటే అక్కడ ఉన్న స్పీకర్ లేచి ఆ భాషను గురించి ఆమె పాట పాడుతూ చెప్పింది. అర్థమైందండి? వాళ్ళ భాషను పొగుడుతూ పాట పాడుతూ చెప్తుంటే అక్కడ ఉన్న అందరూ లేచి పాట పాడతారు ఉత్సాహంగా. లోక సంబంధంగా మనం అలా చూసుకుంటే దేవుని మనం ఎంతగా స్తుతించాలి, ఎంతగా ఆరాధించాలి. మనం కూడా ఉత్సాహంతో, దేవుని సంతోషంతో దేవుని ఏం చేయాలి? మనం స్తుతించాలి. ఇది 4వ అనుభవం. 5వ అనుభవం చూడండి. 147వ కీర్తన 147వ కీర్తన 7వ వచనం. 147 7వ వచనం. కృతజ్ఞాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారతో మన దేవుని ఏం చేయాలి? కీర్తించండి. కృతజ్ఞతాస్తుతులు అంటే కృతజ్ఞత, దేవుడు చేసిన మేలునికి మనము కృతజ్ఞత చూపించటం. అర్థమైందండి? మనం ఒకవేళ చదువుతున్నాం, ఎగ్జామ్ రాసాం, మన దిద్దిన మాస్టారు మనం కొద్దిగా తక్కువ చదివాం, మార్కులు తక్కువ వచ్చింది, ఆ మాస్టారు నిన్ను పాస్ చేయాలని ఆయన కూడా కొన్ని సరిచేసి నిన్ను రైట్ కొట్టి నిన్ను పాస్ చేసాడు అనుకో, మనం ఆయన దగ్గరికి వెళ్ళేమంటాం? కృతజ్ఞత అండి, మీకు చాలా వందనాలండి, నేను పాస్ అవ్వననుకున్నాను, మీరు ఎంతో నాకు హెల్ప్ చేశారు, నన్ను పాస్ చేశారు అని మనం ఎంతో థ్యాంక్స్ చెప్తాం, కృతజ్ఞత చూపిస్తాం కదా. ఏదో ఒక కాయలో ఫ్రూట్స్ మరి ఏదో మరి మన ఇంట్లో ఏదో ఒకటి అయ్యి కొనుక్కొని అంటపో ఏదో ఒకటి తీసుకొని వెళ్ళి ఏం చేస్తామంటే కృతజ్ఞత చూపిస్తాం. మనం ఏం చేయాలంటే దేవుని విషయానికి వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే, దేవుడు చేసిన పనులు కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావు. ఆయన నీకు కనపడకుండా నిన్ను కంటికి రెప్పలా కాపాడుతూ వస్తాడు.
నీ అక్రమస్తలు తీరుస్తాడు. నిన్నెప్పుడు అంటిపెట్టుకొని ఉంటాడు ప్రభు. అలాంటి ప్రభుకు నువ్వు కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి. కృతజ్ఞత స్థుతులు అంటే దేవుడు చేసిన మేలుల్ని తలపోసుకుంటూ దేవునికి మనం ఏం చేయాలి? థ్యాంక్స్. ప్రభా, మీరు నా కుటుంబ జీవితంలో, నా పిల్లల జీవితాల్లో మీరు చేసిన మేలు బట్టి మీకు వందనాలు. నిజంగా పోయినసారి మా పిల్లలకు జ్వరం వచ్చిన తగ్గించారని మీకు వందనాలు. ఇలాగా ప్రభు చేసిన మన కుటుంబంలో ఏ మేలు అవుతున్నాయో అవన్నింటినీ మనం మర్చిపోకూడదు. కృతజ్ఞతతో దేవునికి ఏం చేయాలి? తెలియపరిచి దేవుని మనం ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. ఇది 5వ అనుభవం. 6వ అనుభవం కూడా చూడండి. 71వ కీర్తన 71వ కీర్తన చూద్దాం. చూడండి 71వ కీర్తనలో 6వ వచనం చదవండి. ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, నిజంగా అద్భుతమైన దేవాది దేవుని స్తుతించే అనుభవాన్ని ఇక్కడ మనకు తెలియపరుస్తూ వస్తున్నారు. నిజంగా 6వ వచనంలో గర్భవాసినైంది మొదలుకొని నీవే నాకు ప్రాకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవించిన వాడువు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానం చేసేదను. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే నిత్యము మనం దేవుణ్ణి స్తుతించేవారిగా, గానం చేసేవారు ఉండే. ఎందుకంటే తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవించువాడు నీవే. నిజంగా తల్లి గర్భము నుండి ఉద్భవించేవాడు ఆయనే. చాలామంది ఈ రోజున మరి పిల్లలు చాలామంది పుట్టలేదు, చాలామంది పుట్టినవాడు చనిపోతున్నారు, కొంతమంది పుట్టినవాడు జబ్బులు చేస్తున్నాయి, కొంతమందికి గుండెల్లో బెజ్జాలు ఉంటున్నాయి. ఇలా రకరకాలుగా చూస్తున్నాం. కానీ తల్లి గర్భంలో ఏ లోపము లేకుండా నీవు నేను మనందరం కూడా ఈ భూలోకంలో జన్మించామంటే అది ఎవరి కృపండి? దేవుని కృప. ఇప్పుడు వరకు నిన్ను నన్ను కాచి కాపాడినందుకు దేవుని ఎవరి కృపండి? అది నిన్ను నన్ను కాచి కాపాడినందుకు దేవుని. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మీకు చాలా విషయాలు తెలియకపోవచ్చు. లోకానుసారంగా మనం బయటికి వెళితే కొన్ని పెద్ద హాస్పిటల్లో మనం చూస్తుంటే చిన్న బిడ్డలను తీసుకొని ఐసీ బాక్సులో పెట్టిన బిడ్డలు ఇంకా మంది ఉన్నారు. హార్ట్ ప్రాబ్లం వచ్చిన బిడ్డలు, కిడ్నీ ప్రాబ్లం వచ్చిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. కానీ నీకు నాకు ఏ లోపము లేకుండా నిన్ను నన్ను ఈ తల్లి గర్భం నుండి ఆరోగ్యకరంగా పుట్టించిన దేవునికి మనం ఏం చేయాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలా చేయాలంటే నిత్యము ఆయన స్తుతించాలి. దేవా, నాకు ఈ జన్మనిచ్చినందుకు మీకు వందనాలు, నన్ను మగోడుగా పుట్టించినందుకు మీకు వందనాలు, నన్ను ఆడపిల్లగా పుట్టించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, నాకు ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలని మనం ఏం చేయాలండి? దేవుణ్ణి. ప్రజలు ఇవన్నీ మర్చిపోతున్నారండి. దేవుణ్ణి మర్చిపోయి దేవునికి బదులుగా సృష్టిని వాళ్ళు స్తుతిస్తున్నారు. నిజంగా సృష్టికర్తను మర్చిపోతున్నారు, సృష్టిని పూజించేవాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డారా, నీవు నేను మనందరం కూడా నిత్యము దేవుని ఏం చేయాలట? స్తుతించాలి. ఎందుకంటే తల్లి గర్భము నుండి ఉద్భవించిన వాడువు నీవే. అర్థమైందండి? నిన్ను నన్ను, నీవు నేను మనందరం కూడా పుట్టినప్పుడు మన తల్లిదండ్రులకు చక్కని ఇల్లు ఉండొచ్చు, చక్కగా అన్నీ మనకు సదుపాయాలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. యేసు ప్రభువు వారు పుట్టినప్పుడు ఏమీ లేదు. అర్థమైందండి? ఎర్రటి ఎండలో మరి నిజంగా భయంకరమైన పరిస్థితిలో ఎర్రటి నేల మీద ఆయన్ని ఏమీ లేకుండా పండుకోబెట్టారట. అర్థమైందండి? ఆయన ఎంతో నీ కొరకు నా కొరకు ఎన్నో శ్రమలు అనుభవిస్తూ వచ్చాడు. ఆయన స్తుతించాలి, మనం గణపరచాలని, మహింపరచాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. అలాగే 71వ కీర్తనలో మాట ఉంటుంది, 14వ వచనం. 71:14 చదువు. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును.
మరి ఎక్కువగా దేవుని ఏం చేయాలి? మనం కీర్తించాలి, ఎక్కువగా దేవుని స్తుతించాలి. దేవుడికి నువ్వు ఇచ్చే ప్రాముఖ్యత ఎంత అంటే, ఎంతైతే ఇవ్వగలవో అంత దేవునికి సంపూర్ణంగా దేవుణ్ణి స్తుతించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఈ రోజున 71 కీర్తనలో ప్రభువారు ఒక చక్కని మాట నీతో నాతో మాట్లాడు, నేను మరి ఎక్కువగా నేను నిన్ను కీర్తించదను. ఎక్కువగా ఆయన దేవుణ్ణి మనం స్తుతించాలి, ఘనపరచాలి. ప్రభు చేసిన ప్రతి మేలుని తలపోసుకుని ఆయన స్తుతించాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. లాస్ట్ మాట ఒక మాట చూసుకుందాం, చూడండి. 104వ కీర్తన, 104వ కీర్తన ఈ మాట చూద్దాం. 33వ వచనం, 104:33 చదువు. అర్థమైందండి? ఇక్కడ నా జీవితకాలం అంత్యు నేను యెహోవాను కీర్తనలను పాడుతున్నాను. నా జీవితకాలం అంతా కూడా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఈరోజు కాదు, ఈ ఆదివారమే కాదు, మనం ఎంతకాలం అయితే ఈ భూలోకంలో బ్రతికుంటామో, ఎంతకాలం అయితే జీవిస్తామో, ఎంతకాలం అయితే మన కాళ్ళు చేతులు పనిచేస్తాయో, ఎంతకాలం అయితే మన నోరు పనిచేస్తుందో, అంతకాలం కూడా దేవుణ్ణి మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. నీకు ఎన్ని కష్టాలు రాని, ఎన్ని ఇరుకులు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, ఏదొచ్చినా ఆయన స్తుతించడం. చాలామందికి తెలియదు, దేవుణ్ణి ప్రార్థన చేస్తేనే కాదు, దేవుణ్ణి స్తుతించి నువ్వు చూడు. నీకు శ్రమ వచ్చినప్పుడు దేవుని స్తుతించు, దేవుడు అద్భుతంగా నీకు సహాయం చేస్తాడు. ప్రభా, నా అక్కరిది, నేను ఈ బాధల్లో ఉన్నాను, అయినా సరే మీరు నిజమైన దేవుడు ప్రభా, మీ వందనాలు స్తోత్రాలు అని ఆయన కనపరిచి చూడు. దేవుడు నీకు సహాయం చేయకపోతే అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, జీవితకాలం అంతా కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఇవాళ కాదు, రేపు కాదు, ఏదో ఆదివారం వచ్చింది ఈరోజు స్తుతిస్తే చాలు దేవుణ్ణి, మరి రేపు వారం అవసరం లేదు, మరి ఒక్కరోజు చూసి అలా కాదు. మన ఊపిరి ఉన్నంత వరకు మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఈ ఊపిరి ఎవరిదే? ఆయనది. ఈ గుండె కొట్టుకుంటుందంటే నీకు ఎలా కొట్టుకుంటుందో తెలుసా? గుండె కొట్టుకునే విధానం మీరు చూశారు ఎప్పుడన్నా? ఒక ఆరోగ్య బృందము ఫారంలో ఏం చేశారంటే, ఎలాగ అసలు ఈ గుండె కొట్టుకుంటుంది, లోపల ఏమైనా మిషన్ ఉందా, అదంతరికి అదే ఎట్ట కొట్టుకుంటుంది, అసలు లోపల ఏముందో కనుక్కుందామని మనిషి గుండెనే అది అప్పుడే చనిపోతున్నానికి వచ్చిన వ్యక్తిని కోసి గుండెని చూశారా. పొరలుగా కొత్తుంటే ఒక్కొక్క పొర చెప్తుంటే లోపల ఏమీ లేదు, అన్నీ కొత్త ఉత్తిదే. అర్థమైందని అన్నీ గదులే, దాని రక్తంతో నిండిపోయి ఉంది. ఆ రక్తం లబ్ డబ్ అన్నప్పుడల్లా గుండె నుండి రక్తం అంతా మన బాడీకి సప్లై అవుతుంది. అది ఆడించింది ఎవరు, అది ఎలా పనిచేస్తుంది అసలు ఇప్పటికి కూడా మనకు తెలుసా? అది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రహస్యం. ఆయన జీవవాయు వదగా జీవాత్మ ఆయన. మన ఊపిరి కొట్టుకోవటం, మన గుండు కొట్టుకోవడం అప్పుడు ప్రారంభమైంది. ఎవరైతే ఆ గుండు కొట్టుకోవటం ఆగిపోయిందో వాళ్ళకి ఈ భూలోకంలో సరిపోయినట్లు లెక్కే. అర్థమైందండి? మరి ఈ రోజున ఈ గుండు కొట్టుకుంటుందంటే ఎవరిది? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మనం ఒక్కరోజు స్తుతిస్తే సరిపోద్దా? నీకు మేలు చేస్తే దేవుని స్తుతిస్తావా? నీకు ఏమన్నా నీకు ఆనందం ఉంటే స్తుతిస్తావా? నీకు ఏదన్నా ఉపకారం చేస్తే దేవుని స్తుతిస్తావా? ఎప్పుడు ఎప్పుడు అనుకోకూడదు. ఏది చేసినా మన జీవితంలో మనం బ్రతికున్నామంటే ఆయన భిక్ష, ఆయన పెట్టిన భిక్ష. ఆయనకి మనం ఎంతగానో రుణపడి ఉన్నాం. అందుకని ఈ భక్తుడు అంటున్నాడు కదా, జీవితకాలం అంతా నా దేవుని నేను స్తుతిస్తాను. మరి నీ తీర్మానం ఏంటి? ఒకరోజు 2 రోజులు స్తుతిస్తావా? ఒక ఆదివారం వచ్చి స్తుతించి 2వ ఆదివారం మానేస్తావా? అలాగా కాదు. దేవుని స్తుతించుకుని మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎందుకంటే ఈ ప్రాణం ఆయనది. అర్థమైందండి? అందుకని దేవుని స్తుతించాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి బక్సింగ్ అన్న ఈ విధంగా మరి ఆయన ఒక ఫారెన్ దేశంలో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చదివి ఆయన వచ్చేటప్పుడు వాళ్ళ నాన్నగారికి లెటర్ రాస్తుంటే రైల్వే స్టేషన్కి వచ్చారట.
ఎవరో వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, తన భార్య, తన చిన్న కొడుకు, మరి ఇలాగా కొంతమంది బంధువులు ఇద్దరు కూడా రైల్వే స్టేషన్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఈయనేమో ఇదివరకేమో ఇదంతా జుట్టు కత్తిరించుకోకుండా పిలకేసుకొని ఇలాగా టోపీ పెట్టుకుని ఉండేవాడు. ఆయన వచ్చేటప్పుడు ఏమి లేవు, అన్నీ కట్ చేసి ఉన్నాయి, అన్నీ కటింగ్ చేసుకొని వచ్చాడు. వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతారు. వాళ్ళ నాన్నగారు ఏమంటాడంటే, అయ్యా మనదేమో సిక్కులు మతస్తు, మరి నువ్వు వచ్చేమో మన ప్రాంతంలో యేసు ప్రభు బైబిల్ పట్టుకొని యేసు ప్రభు గారి గురించి చెప్పడం కానీ, నువ్వు బైబిల్ చదవటం కానీ, బయట పట్టుకొని నడవటం కానీ చెయ్యి. మాకు నువ్వేం చేస్తావంటే ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోనే చదువుకో, ఇంట్లోనే ప్రార్థన చేసుకో, బయటికి ఎవరో తెలియకూడదు అన్నాడు. అంటే అప్పుడు భగత్ సింగ్ అని అన్నాడట, నేను ముక్కు మూసుకొని ఊపిరి తీసుకోకుండా నేను ఎలా ఉండగలను? అలాగే నా ప్రభుని ప్రకటించకుండా, నేను దేవుని స్తుతించకుండా నేను ఉండలేను. దయతో నన్ను క్షమించండి, నేను ఒక రాను అన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు అంటున్నారు, నీవు నేను కావాలా, మరి దేవుడు కావాలో, మా కుటుంబం కావాలో, దేవుడు కావాలో కోరిక అంటాడు. నాకు ప్రభువే కావాలన్నాడు. అప్పుడు తన భార్యని బిడ్డను పిలిచి, అమ్మ రండి మన ప్రభు దేవుని ఆరాధిద్దాం, దేవుడి కొరకు మనం ప్రయాసపడదామంటే ఆయన భార్య, నేను ప్రభుని నువ్వు వదిలితేనే నేను నీ దగ్గరికి వస్తాను, నీ అమ్మట వస్తాను, లేకపోతే రాను అని ఆమె కూడా ఇటు చెల్లిపోయిందట. భగత్ సింగ్ అని వదిలిపెట్టలా, ఆమె ఇటు చెల్లిపోయిందట. నువ్వు ప్రభుని వదిలిపెడితే నేను అప్పుడు మీ దగ్గరకు వస్తాను, మీరు ఏ ఊరు రావంటే ఆ ఊరు వస్తాను. అంటే ప్రభువుని నేను ప్రకటించకుండా, ప్రభువుని నేను స్తుతించకుండా నేను ఉండలేను, ఆయనే నాకు ముఖ్యం అని అప్పుడు నుండి బయటకు వచ్చాడట. దేవుని స్తుతిస్తూ బయటకు వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చనిపోయినప్పుడు ఎంతమంది జనం వచ్చారు తెలుసా? కొన్ని లక్షల మంది వచ్చారట. ఆ రోజున ఆ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆ ముఖ్యమంత్రి గారు అన్నారట, నిజంగా ఇంతమంది క్రైస్తవులు ఈ లోకంలో ఉన్నారా, ఇంత గొప్ప దైవజనుడు ఇక్కడ ఉన్నాడా, ఇంతమంది జనం ఉన్నారా ఆయనకే అని అన్నారట. చూసివా, వాళ్ళ కుటుంబం మాత్రం వెళ్ళేసింది, కానీ ఆయన్ని ఎన్ని లక్షల మంది వెళ్ళారు ఆయన చనిపోయినప్పుడు. అర్థమైందండి? అంతగా దేవుని స్తుతించాడు, దేవుని మీద ఆధారపడ్డాడు కనుక దేవుని ఆయన గణపరుస్తూ వచ్చాడు. ఆయన చనిపోయినప్పుడు సూర్యుడు చుట్టూ వలయలాగా వచ్చిందట. ఒక అద్భుత కార్యం జరిగినప్పుడు అట్ట వస్తుందట. ఆయన చనిపోయినప్పుడు అలా వచ్చింది. తర్వాత ఆయన సమాధి బాక్స్ మీదకి ఆ పావురాలు వచ్చి వాళ్ళని ఆట. అర్థమైందండి? ఆయన నిజంగా దేవుని యొక్క నిజమైన బిడ్డగా ఆయన జీవిస్తూ వచ్చాడు. దేవుని గణపరుస్తాడు కనుక దేవుడు ఆయన ఏం చేశాడు? గణపరుస్తాడు. మరి నీవు నేను ఎంతగా గణపరుస్తున్నాం, ఆయన్ని ఎంతగా స్తుతిస్తున్నాం? ఒకసారి పరిశీలన చేసుకోనని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. మరి అలాగే కొన్ని ఈ మాటలు మనం ఒకసారి తలపోసుకుందాం. అసలు మన అంశ భాగం ఏమనగా, ఎలా దేవుని స్తుతించాలి. ఎలా స్తుతించాలంటే మన ప్రాణంతో దేవుని స్తుతించాలి కదా. రెండోది, పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్తుతించాలి. మూడోది, పెదవులతో దేవుణ్ణి స్తుతించాలి. నాలుగోది, ఉత్సాహంతో దేవుని స్తుతించాలి. ఐదోది, కృతజ్ఞాస్తుతులతో దేవుని స్తుతించాలి. ఆరోది, నిత్యము దేవుణ్ణి స్తుతించాలి. ఏడోది, మరి ఎక్కువగా దేవుని స్తుతించాలి. ఎనిమిదోది, జీవితకాలం అంతా దేవుణ్ణి స్తుతించాలి. అర్థమైందండి? 8 అనుభవాలు మనం తలపోస్తున్నాం ఈరోజు. 8 అనుభవాల్లో నువ్వన్నీ చేయవసరలా, నీకు గుర్తున్న మాటలని తలపోసుకుంటూ దేవుని దగ్గర పూర్ణ హృదయంతో దేవునికి ఆరాధించండి. ప్రభువా, ఈ లోకంలో పాపిగా ఉన్న నన్ను ఎతికి రక్షించుకొని మీ బిడ్డగా చేసుకోవటానికి నా కొరకే ఆ కలవసిలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి సజీవుడిగా లేచిన దేవా, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు దేవా. ఈరోజు హృదయపూర్వకంగా నేను స్తుతించే బిడ్డగా నన్ను చేస్తూ వచ్చాను. నా జీవితకాలం అంతా కూడా ఇదే విధంగా నేను స్తుతిస్తాను ప్రభువా అని దేవుని మనం ఇచ్చాలి, స్తుతించి ఆరాధించి గణపరచాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. దేవుడి చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. మోకరించి ఒక బ్రదరు, ఒక సిస్టరు ఒకరి తర్వాత ఒకరు ఆరాధించుకుందాం. ప్రైజ్ ది లార్డ్.